బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులారా, నమో బుద్ధాయ్. ఈరోజు ఒక సబ్జెక్ట్ గురించి మీకు వీడియో చేస్తున్నాను. అంబేద్కర్ గారు చెప్పిన నవయానం అంటే ఏంటిది మీకు తెలుసా? నాగపూర్లో దీక్ష భూమి దగ్గర 5 లక్షల మందితో దమ్మదీక్ష తీసుకునే ముందు రోజు, అంటే రేపు దీక్ష తీసుకునే ఉండగా ముందు రోజు అక్కడ ఉన్న పాత్రికేయులు, చాలా మంది పత్రికలు అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు కొన్ని ప్రశ్నలు సంధించారు అంబేద్కర్ గారిని. అంటే అంబేద్కర్ గారు, మీరు ఈ దేశంలో అంత మెజారిటీగా హిందువులుగా ఉన్నారు, కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, కొంతమంది ముస్లింలుగా, సిక్కులుగా, జైనులుగా, ఇతరితర విశ్వాసాలలో ఆల్రెడీ ప్రజలు ఉన్నారు. ఇక్కడ మీరేం చెప్తారంటే ఇది బౌద్ధ భారతదేశము, రాబో రోజుల్లో బౌద్ధ భారతదేశంగా మారుతుంది, మారడానికి నేను కూడా కృషి చేస్తాను అని చెప్తున్నారు. అసలు మీరు ఈ దేశాన్ని బౌద్ధ భారతదేశం చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటిది? అసలు బౌద్ధం ఈ దేశానికి ఎంత అవసరం ఉంది అనేది వాళ్ళు అడిగారు. అసలు మీరేం చేయాలనుకుంటున్నారు? అలాగే వాళ్ళు ఇంకో ప్రశ్న కూడా వేశారు. బౌద్ధంలో 3 యానాలుగా చెప్పుకొస్తారు: థేరవాదము, మహాయానం, వజ్రయానం. అంటే ఒక్కొక్క దేశము, మరి బౌద్ధం ఇక్కడ నుంచి వెళ్ళినప్పటికి కూడా విదేశాలలో థేరవాద దేశాలు, మహాయాన దేశాలు, వజ్రయాన దేశాలుగా బౌద్ధాన్ని 3 భాగాలుగా కొలిచే విధానం ఉంది. మరి మీరు ఏ వాదాన్ని, ఏ యానాన్ని మీరు ఫాలో చేస్తున్నారు? ఈ 3 యానాలలో మీకు ఏ యానంలో మీరు ముందుకు తీసుకొస్తున్నారు ఈ దేశాన్ని అనే ఆలోచన అడిగినప్పుడు అంబేద్కర్ గారు చెప్పిన సమాధానం ఏంటిదంటే, క్షుప్తంగా వినండి. అలాగే ఎలా బౌద్ధ దేశంగా మారడానికి ఆస్కారం ఉందో అని కూడా చెప్పుకొచ్చాడు ఆయన. నేను థేరవాద, మహాయాన, వజ్రయాన, మీరు దాని గురించి కొంచెం వివరించి చెప్తానని చెప్పి ఆయన థేరవాదంలో చనిపోయిన గురువులను, పెద్దలను ఆరాధన చేసేవాళ్ళు, అలాగే బౌద్ధ మార్గానికి ఒక స్తూపం, అంటే ఒక ఉద్దేశపూర్వక స్తూపం నిర్మించేవాళ్ళు, వాటి చుట్టూ ఆరాధిస్తూ బౌద్ధం ఒక సింబల్గా, ఒక మార్గంగా ఆరాధించేవాళ్ళు. అలాగే చనిపోయిన బౌద్ధ గురువుల యొక్క అస్థికలతోని ధాతుగర్భ స్తూపాలు నిర్మించి ఆ యొక్క శిష్టాన్ని పాటించేవారు. అదంతా 2000 సంవత్సరాల క్రితం వరకు ఉంది. 2000 సంవత్సరాల తర్వాత 1వ శతాబ్దంలో మహాయానం వస్తుంది. ఈ యొక్క గాంధార శిల్ప అభివృద్ధి చెందిన తర్వాత కుషాన్ చక్రవర్తులు యొక్క మహాయాన శిష్టాన్ని ఫాలో చేస్తారు. అంటే బౌద్ధంలో బుద్ధునికి రూపం తీసుకొచ్చారు. చాలా మంది 28 మంది బుద్ధులకు సంబంధించిన శిల్పాలు చెక్కించారు. అలాగే బుద్ధుని ద్వారా, అంటే తథాగతి బుద్ధి చనిపోయిన తర్వాత రాసిన త్రిపిటకాలలో ఉన్న సుత్త నీతి వాక్యాలను బట్టి జాతకథలు, ఈ జాతకథల్లో ఉన్న పాత్రల్ని కూడా వాళ్ళు శిల్పాలు చెక్కించారు. అలా ఈ శిల్పాలని ఆరాధించుకుంటూ వచ్చారు. మహాయానం కిందకి వస్తే 5-6 శతాబ్దాల నుంచి మొదలైతే ఈ యొక్క ఏదైతే మహాయానంలో అంతకుముందుకున్న థేరవాదంలో చేతస్తూపాలని, అలాగే మహాయానంలో విగ్రహాలని కలుపుతూ వీళ్ళు ఆరాధిస్తూ దేవతలుగా కొలవడం మొదలుపెట్టారు. అంటే వజ్రయానం వచ్చేసరికి వాళ్ళని దేవుళ్ళుగా ప్రకటించుకున్నారు. బుద్ధుడు దేవుడు అయిపోయాడు. బుద్ధుని చుట్టూ ఉన్న 108 రూపాలు, అవలోకేతేశ్వర రూపాలు అన్నీ ఈరోజు మన విష్ణు బ్రహ్మ అంతా అవలోకేతేశ్వర రూపాలే. వీళ్ళని దేవతలుగా కొలుస్తూ బౌద్ధాన్ని ఫాలోఅప్ చేశారు. ఈ 3 యానాలలో రూపాలు మారినప్పటికీ బౌద్ధ సిస్టమ్ ఒకటే. అదంతా బౌద్ధాన్ని ఆరాధించే విధానం, పూజలు చేసే విధానము, బౌద్ధ మార్గం అంతా ఒకటే. అయితే మరి ఇప్పుడు ఈ యొక్క దేశాన్ని బౌద్ధ భారతదేశంగా మారడానికి ఏం చేయాలి? ఇప్పుడు అంతా అంతరించిపోయింది, కొద్దిగా శాతం మాత్రమే బౌద్ధం ఉంది కాబట్టి ఇప్పుడు అలాగే ఈ యానాలు కూడా బౌద్ధంలో 3 రకాలమైన శిష్టాన్ని దేశ విదేశాలలో వేరే వేరే శిష్టంగా పాటిస్తున్నారు. అంటే మహాయాన దేశాలు, వజ్రయాన దేశాలు, థేరవాద దేశాలుగా చూస్తున్నాం. మరి మన దేశంలో నేను నవయానాన్ని తీసుకొస్తున్నా అని చెప్పాడు అంబేద్కర్ గారు. ఇవన్నీ యానాలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ దేశం మదర్ ల్యాండ్ బౌద్ధానికి. ఇక్కడ ఏది జరిగితే అక్కడ, సపోజ్ మక్కాలో ఒక సిస్టమ్ తయారైతే ప్రపంచ ముస్లిం దేశాలన్నీ పాటిస్తాయి.
అలాగే జెరూసలేంలో ఒక సిస్టమ్ ఫాలో అయితే ప్రపంచ ఉన్న క్రైస్తవ దేశాలన్నీ ఆ సిస్టాన్ని పాటిస్తాయి. అలాగే హిందూ మతంలో ఇక్కడ ఒక వైదికులు ఒక సిస్టాన్ని తీసుకొస్తే ఆ సిస్టాన్ని హిందూ దేశంలో ఉన్న హిందువులు అందరూ పాటిస్తారు. అలాగే బౌద్ధంలో ఒక సిస్టమ్ తీసుకొస్తే బౌద్ధ దేశాలన్నీ పాటిస్తాయి. కాబట్టి ఇక్కడ సిస్టమ్ తీసుకురావాలి, అది నవయాన సిస్టమ్ అని చెప్పాడు. అంటే ఈ యానాలన్నీ కలిపి ఒక నవయానంగా తీసుకొస్తాం. అలాగే ఇప్పుడు ఉన్న ఇక్కడ ఈ దేశంలో ముందు ఉన్నంత బౌద్ధులందరూ హిందువులుగా, క్రైస్తవులుగా, ముస్లింలుగా మారిపోయారు, సిక్కులుగా, జైనులుగా అంతా మారిపోయారు. మరి వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ బౌద్ధంలోకి రప్పించాలంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఒక సిస్టాన్ని అలవర్చుకున్నారు. వాళ్ళకి బౌద్ధంలోకి రావాలి అని ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో రోజు దినచర్యగా అలవాటు పడ్డ కొన్ని ఆలోచనలు వాళ్ళని అడ్డంకులుగా మారుస్తున్నాయి అనేది చెప్పాడు అంబేద్కర్ గారు. ఫర్ సపోజ్ ఒక క్రైస్తవుని బౌద్ధంలోకి రామ్మని అతనికి ఇష్టం ఉంది క్రైస్తవుని, కానీ అతనికి క్రైస్తవంలో ఉన్న శిష్టాన్ని వదులుకోలేక బౌద్ధం అంటే అభిమానం ఉంది, కానీ ఓ పక్క క్రైస్తవంలో ఉన్న శిష్టాన్ని పాటించడానికి సుముఖంగా ఉంటాడు, అదంటే ఇష్టం, బౌద్ధం అంటే ఇష్టం. మరి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ అంబేద్కర్ గారు చెప్పిన కాన్సెప్ట్ చాలా విలువైంది చెప్పాడు ఆయన. ఎక్కడైతే క్రైస్తవుడిగా ముందు మీరు క్రైస్తవంలోకి మారాలనుకున్నప్పుడు ఒక జలంలో అంటే నీటిలో పరిశుద్ధ జలంలో అతన్ని ముంచి తేలిపి అతన్ని పరిశుద్ధ ఆత్మగా బయటికి తీసుకొస్తారు. అంటే అంతకుముందుకున్న పాపాలన్నీ నీటిలో వదిలేసి కొత్తగా నువ్వు పరిశుద్ధ ఆత్మగా నువ్వు బయటికి వస్తున్నావు, అంటే ఇక నుంచి నువ్వు క్రైస్తవుని ఫాలోవరుగా అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అంబేద్కర్ నవయానంలో ఏం చెప్పాడంటే ఇదే సిస్టమ్ని క్రైస్తవులు పాటించవచ్చు. ఎప్పుడైతే ఇప్పుడు ఆయన అంటే బతికుంటే ఇదల్లా చేసేవాడు, ఆయన చాలా ప్లాన్ ఈ యొక్క విహారాల దగ్గర ఒక నీటి కొలను ఏర్పాటు చేయాలని చూశాడు ఆయన. అంటే ఈ క్రైస్తవులని ఆ నీటిలో ముంచి పరిశుద్ధ ఆత్మలుగా తీసుకొచ్చి ఈ యొక్క బౌద్ధ విహారంలోకి తీసుకెళ్ళడం. అలాగే ప్రతి ఆదివారం నాడు బైబిల్ పట్టుకొని ఇతను చర్చికి వెళ్తాడు. మరి అలాగే ప్రతి ఆదివారం నాడు సేమ్ బౌద్ధ విహారికి వెళ్ళి ఒక బౌద్ధ గ్రంథాన్ని తీసుకొని అక్కడ చెప్పే బౌద్ధ భిక్షువులు చెప్పే గ్రంథంలో ఉన్న సారాంశాలని పాటించాలి. అలాగే అక్కడ ఆటలు పాటలు చర్చిలో మంచి పాటలు వాడుకుంటారు, మంచి అలాగే సాక్ష్యాలు ఇచ్చుకుంటారు. అంటే క్రైస్తవులు బౌద్ధంలోకి మారాలా అనుకున్నప్పుడు ఎలా అంటే ఒక గ్రామంలో ఒక 100 మంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళందరూ బౌద్ధంలోకి మారాలనుకున్నప్పుడు ఈ క్రైస్తవులందరూ కలిసి ఒక బుద్ధ విహారం నిర్మించుకొని క్రైస్తవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు పాటించవచ్చు. అక్కడ చేంజ్ ఏమవుతుంది, బుద్ధుడు చేంజ్ అవుతున్నాడు అంతే, జీసస్ బదులు బుద్ధుడు వస్తాడు. అదే ఇంకో గ్రామంలో 100 మంది ముస్లింలు కలిసి బౌద్ధంలోకి చేరాలనుకున్నారు. వాళ్ళకి దినచర్యలో వాళ్ళకున్న సాంప్రదాయ సిస్టమ్ ఏంటిది, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఖచ్చితంగా కొంతమంది 5 పూటలు నమాజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది శుక్రవారం మాత్రం తప్పకుండా నమాజ్ చేస్తారు. అసలు యొక్క ముస్లింలో సిస్టమ్ ఏంటంటే వారమంతా ఏం చేయకపోయినా ఖచ్చితంగా శుక్రవారం నాడు ఎక్కడైనా సరే నా మసీదుకి వెళ్ళి వాళ్ళు రావాలి, అది ఒక సిస్టమ్ ఉంది. అయితే వీళ్ళు ముస్లిం అందరూ కలిసి ఒక గ్రామస్తులందరూ కలిసి ఒక బౌద్ధ విహారం నిర్మించుకొని వీళ్ళు నమాజ్ సిస్టమ్ అనేది బౌద్ధం నుంచే వచ్చిందని చెప్పాడు అంబేద్కర్. బౌద్ధంలో ధ్యానం ఉంది, ధ్యానమే నమాజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి శుక్రవారం నాడు అక్కడ దర్గాకి లేకుంటే మసీదుకి మీరు వెళ్తారు కదా, ఇక్కడ బౌద్ధ విహారానికి రావచ్చు. చైత్య అంటే ధేరవాదంకి దగ్గరగా ఉంటుంది ఏది, ముస్లిం ఆలోచన విధానం అంటే ఖురాన్ సిస్టమ్ అంటే రూపం ఉండదు, మీరు ఎక్కడ ఎలా రూపం లేని సిస్టమ్గా మీరు కట్టించుకోవచ్చు. ధేరవాద బుద్ధ విహారం అంటే ముస్లింలలో దేవుడు రూపం లేదు, అలాగే ధేరవాదంలో బుద్ధునికి రూపం లేదు. ఎటువంటిది చైత్య స్తూపాన్ని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మక్కాలో ఎక్కడ తిరుగుతారు, చుట్టూ ఎక్కడ ఏముంది లోపల అంటే అక్కడ వాళ్ళు దాని చుట్టూ తిరుగుతున్నారు, ఒక నిర్మాణం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అది ఏ నిర్మాణమా, ఆ లోపల ఏముందా అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేద్దాం. అంటే ధేరవాదంలో చైత్య స్తూపాల చుట్టూ సమాధుల చుట్టూ తిరిగేది ధేరవాదం.
ఇక్కడ కూడా మక్కాలో అది సమాధి కావచ్చు, కాకపోవచ్చు, లేకపోతే పవిత్రమైన ఒక స్థలం కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, ఒక నిర్మాణం కావచ్చు. ఆ నిర్మాణం చుట్టూ తిరుగుతూ వాళ్ళు దేవుని స్తుతించుకుంటారు. అట్లా ముస్లింలు అందరూ కలిసి ఒక బుద్ధ విహార్ నిర్మించుకొని ఏవైతే ముస్లిం సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బౌద్ధాన్ని చేసుకోవచ్చు అని చెప్పాడు అంబేద్కర్. ఇది నమ్మశకంగా ఉందట్రా? నిజమే. మీరు కావాలంటే ప్రెస్ మీట్ పెట్టిన రోజు జరిగిన డిబేట్ మీరు లోపలికి వెళ్తే మన బాంబ్ దగ్గర దొరుకుతాయి. బాంబ్ దగ్గర ఈ కంటెంట్ దొరుకుతుంది. తర్వాత హిందువులు బౌద్ధము రూపం మార్చిన మతమే హిందూ మతం. బౌద్ధానికి రెండో షేప్, అంటే బౌద్ధాన్ని పేరు మార్చుకొని ఈరోజు వాళ్ళు పూజించే దేవి దేవతల విగ్రహాలన్నీ బౌద్ధ విగ్రహాలే. వాళ్ళని పూజిస్తున్నారు. మరి వాళ్ళు ఈ బౌద్ధంలోకి రావాలంటే ఏమంటారు? ఏనన్నా బుద్ధుడు దేవుడు కాదంటారు. అసలు కానీ దేవుడే లేనప్పుడు మేము పోయి ఎవరు చెప్పుకోవాలా? మా బాధలు ఎవరు తీరుస్తారు? మాకున్న అప్పులు, సమస్యలు, పెళ్లిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు అన్నీ ఏదో దేవునికి చెప్పి బరువు తీర్చుకుందాం అనుకుంటే ఆడ ఏం లేనప్పుడు ఎందుకు పోవాలన్నా? వీళ్ళు మొక్కేదంతా బుద్ధుని విగ్రహాలకే. బుద్ధునికి ప్రతిరూపాలైన జాతక కథలు కావచ్చు, ఇంకా రకరకాల విగ్రహాలకే వీళ్ళు మొక్కుతున్నారు. కానీ వీళ్ళు ఒక శిష్టానికి అలవాటు పడిపోయారు. అంటే నా సమస్యలు, నా జీవితంలో ఉన్న అన్ని కష్టాలకు నేను ఒక రాతికో, లేకుంటే శివలింగానికో, లేకుంటే నందికో, లేకుంటే ఇంకో దానికో మొక్కుతే నా సమస్యలు తీరిపోతాయి అనే ఆలోచనలో వాళ్ళు. మరి ఆలోచనలోంచి వీళ్ళు ఇక్కడ రావాలంటే బౌద్ధంలో దేవుడు లేడు కదా, మరి ఏం చేయాలో వచ్చి నెంబర్ 1 అంటే ఇక్కడ మీరు బుద్ధుని దేవునిగా చూసుకోండి అని చెప్పాడు అంబేద్కర్. దేవునిగా ఆల్రెడీ వజ్రయాన కల్చర్లోకి వస్తారు వీళ్ళు. హిందూ మతం వజ్రయానమే. అంటే మీరు బుద్ధుని దేవునిగా కొలిచే దేశాలు చాలా ఉన్నాయి, అందులో మీరు కొలుచుకోండి. బుద్ధుని దేవునిగా చూసుకోండి. మీరు చేసే పూజలకి బౌద్ధంలో రెండూ ఒకటే. హిందువులు చేసే పూజలు, బౌద్ధంలో ఉన్న సిస్టము రెండూ ఒకటే. బౌద్ధంలో ఊదిబత్తులు ఉన్నాయి, హిందుత్వంలో అగరబత్తులు ఉన్నాయి. బౌద్ధంలో పళ్ళు పలహారాలు పెడతారు, హిందుత్వంలో పళ్ళు పలహారాలు పూజలకు పెట్టడం సిస్టమ్. అంటే ఇక్కడ ఏంటిది? నీవు పూజా విధానం, నీకు ఇప్పుడు ఈ పూజ విధానం అంతా బౌద్ధంలో ఉంది కదా హిందువులకి అని చెప్పాడు అంబేద్కర్. మీరు బుద్ధునే కొలుస్తున్నారు, కానీ ఇప్పుడు మీకు అది తెలియదు. హిందువులు వజ్రయాన బౌద్ధానికి, ముస్లింలు థేరవాద బౌద్ధానికి, క్రైస్తవులు మహాయాన బౌద్ధానికి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్రైస్తవంలో జీసస్ రూపం ఉంది, బౌద్ధంలో మహాయానం నుంచి బుద్ధుని రూపం వచ్చింది. థేరవాదము సిస్టమ్ వచ్చేసి బుద్ధునికి రూపం లేదు, అసలు అక్కడ దేవుడు లేడు, అంటే రూపమే లేదు. ఎంతసేపు ఉన్నా ఒక స్తూపం చుట్టూ తిరిగేది. అలాగే మక్కాలో కూడా ఒక నిర్మాణం చుట్టూ తిరుగుతారు. అలాగే వజ్రయానములో దేవుడు ఉన్నాడు, బౌద్ధంలో దేవుడు అయిపోయాడు వజ్రయానానికి. కానీ బుద్ధిస్టులందరూ వజ్రయాన దేశాలు అట్లా మారాయి. అంటే వాస్తవానికి బౌద్ధంలో దేవుడు ఉన్నాడు లేదా సబ్జెక్ట్ పక్క పెడదాం. సో ఇక్కడ హిందువులు వజ్రయానానికి, క్రైస్తవులు మహాయానానికి, ముస్లింలు థేరవాదానికి సిస్టమ్ పాటించవచ్చు. ఇక్కడ ఈ విధంగా పాటించడం వల్ల అక్కడున్న సిస్టమ్, అంటే అలవాటు పడ్డ ప్రాణాలు ఒక్కసారిగా బౌద్ధంలోకి వచ్చి ఏం చేయాలా అని ఆలోచిస్తే, లేదా అంతా ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచే అన్ని కాపీ పేస్ట్ అయ్యాయని చెప్పాడు అంబేద్కర్. కాబట్టి మీరు ఇక్కడ పాటించవచ్చు. ఇంకా చాలా దీక్షలు, హిందువుల్లో చాలా మంది ఉపాసం ఉండాలి, అంటే దాంట్లో బౌద్ధంలో కూడా ఉపాసకులుగా ఉండొచ్చు. ఉపాసకులు అంటే ఏంటిది? మనము ఏదైనా వ్రతము, లేకుంటే నేను ఒక 10 రోజులు ఉపాసం ఉండాలనుకున్నాబ్బా, నేను అంటే నిష్టగా ఉండాలి. ఉపవాసం అంటే ఏంటిది? నిష్టగా. అలాగే బౌద్ధంలో కూడా ఉపాసకులు అంటే నిష్ట, అంటే పంచశీల అంటారు. అంటే అబద్ధం ఆడరాదు, మద్యం సేవించరాదు, వ్యభిచారం చేయరాదు, మాంసం తినరాదు, జీవహింస చేయరాదు, అట్లా ఈ 5 పంచశీల అంటారు. అవి ఇవి పాటిస్తూ బుద్ధుని ధ్యానం చేసుకుంటూ దేవుని కొలుచుకుంటూ ఉపాసం అంటారు ఉపాసకులు. అయితే ఇట్లా ఉంది. లేదు నేను ఐపమాల వేసినాను, నేను శివమాల వేసినాను, మరి నేను ఎట్లా నాకు మంచిగా ఎట్లా తిరుపతికి వెంకటేశ్వర మాల వేసుకుని తిరుపతి పోవాలా, శివమాల వేసుకుని శ్రీశైలం వెళ్ళేవాడిని, అయ్యప్ప మాల వేసుకుంటే శబరిమలకి అబ్బా కొండలు గుట్టలు ఎంత సంబరంగా హాయిగా. అంటే దీంట్లో కూడా మాలలు ఉన్నాయి. అంటే మీకు భిక్షువుగా మీరు మారొచ్చు. అంటే దాంట్లో కూడా 10 రోజులు
3 రోజుల నుంచి మాలలు ఉన్నాయి. అంటే భిక్షు 3 రోజులు దీక్ష చేసుకోవచ్చు, 10 రోజుల దీక్ష, 18 రోజుల దీక్ష, 40 రోజుల దీక్ష, తర్వాత మండలాలు. అంటే ఇట్లా పోతే లాస్ట్ లైఫ్ లాంగ్ గా బందీజ్గా మారడానికి ఆస్కారం ఉంది. అంటే డ్రెస్ కోడ్ మారచ్చు, సిస్టమ్ మారచ్చు. ఇప్పుడు మామూలుగా హిందుత్వంలో నువ్వు దీక్ష చేసుకుంటే నువ్వు గడ్డంకి ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బౌద్ధంలో నువ్వు మాల వేసుకోవాలంటే గుండు కొట్టించుకోవాల్సిందే. అంటే ఇది ఒక సిస్టమ్. అంటే ఇక్కడ ఏముంది, మీరు పాటించే యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో అన్ని బౌద్ధంలో మీరు చేసుకోవచ్చు. దీన్నే అంబేద్కర్ గారు నవయానం అని చెప్పాడు. అన్ని యానాలను కలిపి మిక్స్ చేసి బౌద్ధంలో నవయానం తీసుకొస్తున్నాను. ఈ నవయానం వల్ల ప్రపంచ దేశాలకి మెసేజ్ పోతుంది. ఈ దేశంలో కుల వివక్ష, అంటరాంతనం పోవాలి, కులాలు అంతరించిపోవాలి, సమాజం రావాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఈ దేశ వారసత్వంపై హక్కు ఉండాలి. ఈ దేశ వారసత్వంలో వాటాదారుడై ఉండాలి. సంపద అంతా 10 మంది చేతుల్లోకి వెళ్ళిపోయి మిగతా 90 మంది బానిసలుగానో లేకుంటే అంటరాని వాళ్ళగానో ఉండడం కరెక్ట్ కాదు. దేశం అంటే అందరి సొత్తు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి భూమి మీద హక్కు ఉంటుంది. ఆడు చచ్చిపోయేంత వరకు ఆ భూమి మీద వానికి హక్కు ఉంటుంది. అలాగే సంపద మీద వాడికి హక్కు ఉంటుంది. ఇలాంటివి ఏం లేకుండా కొంతమంది చేతుల్లో పెట్టుబడిదారు వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసి లాస్ట్కి ఆ దేశం అభివృద్ధి పదంలో పోకుండా వెనకకు పోతుంది. కాబట్టి బౌద్ధం పట్టుకున్న దేశాలన్నీ అభివృద్ధిలో పరిగెడుతున్నాయి, టెక్నాలజీలో పోటీ పడుతున్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? మనం టెక్నాలజీ పోటీ పడగా అంధవిశ్వాసాలతో, మూఢ విశ్వాసాలతో మన దేశం వెనకడుగు వేసిపోయింది. ముఖ్యంగా మన దేశం సూపర్ పవర్గా దేశంగా ఎదగడానికి చాలా ఆస్కారం ఉందని చెప్పాడు అంబేద్కర్ గారు. ఎలా, అది కూడా మీకు చెప్పి ముగిస్తాను. మన దేశం ల్యాండ్ ఆఫ్ బుద్ధ, బుద్ధుడు పుట్టిన నేల. నాట్ ఓన్లీ బుద్ధుడుగా బౌద్ధం పుట్టిన నేల. మీరు బుద్ధుడు అంటే నేపాల్లో పుట్టాడు. తర్వాత ఇంకా 27 మందిలో చాలా మంది, మనకు ఐదో బుద్ధుడు కొండన్న బుద్ధుడు శ్రీకాకుళంలో పుట్టాడు. ఇక్కడ బుద్ధులను చూసుకొని బౌద్ధాన్ని లెక్కేసుకోద్దండి. బౌద్ధ మార్గం, బౌద్ధం అంటే ఏంటిది? విద్య, వైద్యం, ఆహారం. ఈ జ్ఞాన మార్గము మన దేశంలో పుట్టింది, ఈ నేలపై పుట్టింది. కాబట్టి ఇక్కడ ఉన్న బయట ఉన్న 15-16 దేశాలు ఇది ఒక మాతృభూమిగా వాళ్ళు మతానికి, ఇప్పుడు ముస్లింలకు మక్కా ఎట్లయితే పవిత్ర స్థలం అవుతుందో, అలాగే క్రైస్తవులకు జెరూసలం ఎట్లయితే పవిత్ర స్థలం అవుతుందో, బౌద్ధులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకంతా భారతదేశము ల్యాండ్ ఆఫ్ బుద్ధ అంటారు. అంటే బుద్ధుడు పుట్టిన పవిత్ర నేల అంటారు. అలాగే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుని వాళ్ళు వాళ్ళ పూర్వీకులుగా భావిస్తారు. అంటే గొప్ప వాళ్ళుగా. మన భారతదేశంలో ఉన్న వాళ్ళని మీరు ఎక్కడైనా వెళ్తే ఐఎమ్ ఇండియన్ అంటే తల ఉంచి నమస్కరిస్తారు. ఎందుకంటే అంత గౌరవం ఉంటుంది మనమంటే వాళ్ళకి. అలా మన దేశంలో బౌద్ధం బలపడితే చాలా దేశాలకు అంతరించిపోయింది బౌద్ధము అని అనుకుంటారు. బౌద్ధం బలపడితే సూపర్ పవర్ దేశంగా మన దేశము అభివృద్ధి చెందుతుంది. ఈ 16 దేశాలు మొత్తము మన దేశానికి సపోర్ట్గా నిలుస్తాయి, మన దేశంని కాపాడుకుంటాయి, మన దేశానికి అవసరమైతే ఇంకా కావాల్సిన వనరులని సమకూరుస్తాయి, మన దేశాన్ని ఎగుమతి దిగుమతులు, వ్యాపార లాభాలు భాగస్వాములు చేసుకుంటాయి. అంటే మన దేశాన్ని పవిత్రంగా దేశం, ఒక గురువుని ఎట్లా కాపాడుకుంటాం, ఒక తల్లిదండ్రులు ఎట్లా కాపాడుకుంటాం, ఆ విధంగా మన దేశం సూపర్ పవర్గా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు. సో నా భారతదేశాన్ని నేను నవయాన దేశంగా నేను మారుస్తున్నా అని చెప్పాను. నవయాన దేశంగానే ఈరోజు మనము మన ఇండియా గూగుల్లో సెర్చ్ కొడితే భారత్లో బౌద్ధం ఏ సిస్టమ్ ప్రకారం పోతుందంటే నవయాన సిస్టంగా పోతుంది. భారత్లో మహారాష్ట్ర పూర్తి స్థాయిలో మహాయానాన్ని పాటిస్తుంది. మెజారిటీ బౌద్ధులు ఉండేది మహారాష్ట్రలోనే. మహారాష్ట్రలో కోట్ల మంది బౌద్ధులు ఉన్నారు. ఆ బౌద్ధులంతా మహాయాన సిస్టాన్ని పాటిస్తున్నారు. మిత్రులరా, అంబేద్కర్ గారు స్టార్ట్ చేసిన మహాయానం మహారాష్ట్రలో పుష్కలంగా ముందుకెళ్తుంది. రాబో రోజుల్లో ఒకవేళ అంబేద్కర్ గారు ఇంకో 2 ఏళ్ళు బతికి ఉంటే అది చాలా పెద్దగా వచ్చేదేమో. మహారాష్ట్రలో ఆయన నాటిన బౌద్ధం, మహాయానం అనే బౌద్ధం చాలా బలంగా తయారై రేపు లక్షల మంది, ఇప్పుడు నాగపూర్లో మీరు చూస్తే మీటింగ్ రేపు 6వ తారీఖు నాడు, ముంబైలో 5వ తారీఖు నాడు ర్యాలీలు చూస్తే మీరు నిజంగా
అంటే ఎప్పుడు ఏప్రిల్ ఈ నెల 2025 ఏప్రిల్ 6వ తారీఖు 5వ తారీఖు నాడు మీరు చూస్తే మహారాష్ట్రలో ఎంత బలంగా ఉంది బౌద్ధం అనేది మీకు అర్థమవుతుంది. సో మహాయాన థేరవాద మహాయాన వజ్రయాన యానాలను కలిపి నవయానంగా నేను ముందు తీసుకెళ్తాను, నా దేశాన్ని నవయాన దేశంగా మారుస్తాను అని చెప్పి ప్రకటించారు అంబేద్కర్ గారు. అదే నడుస్తుంది. ఇప్పటికి మహారాష్ట్రలో నాంది పడింది. దేశవ్యాప్తంగా ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను కూడా. అయితే మిత్రులరా, ఈరోజు అంబేద్కర్ గారు చెప్పిన నవయానం గురించి నేను మీకు వివరించాను. ఇందులో ఈ వీడియో చూసిన వాళ్ళు మీ యొక్క సలహాలు సూచనలు ఈ యొక్క వీడియోపై ఉన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.